యోగం అంటే కలయిక, జోడింపు, సమన్వయం, సామరస్యం కలిగించటం, పొత్తు కుదర్చటం, పరస్పరం అనుకూలతతో మెలగటం. ఇప్పుడు చెప్పండి, జీవితంలో యోగం లేని చోటేది? కుటుంబ బంధాలు, ఉద్యోగ జీవితాలు, సామాజిక అనుబంధాలు అన్నిటా ఉన్నది, అందరినీ కలుపుతున్నది అయిన సూత్రం ఒకటి ఉంది కదా, అదేనండి మన మనస్సు. అది నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేపట్టే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అలా నెరవేరేలా దానికి ఒక ఆధారం కావాలి. ఆ బాధ్యత భౌతిక శరీరంది. ఈ రెంటిని సమన్వయం చేస్తూ ఒకటిగా కుట్టిన దారమే యోగా. యోగా శారీరక విన్యాసాలు, శ్వాసతో ప్రయోగాలు చేయటం కోసం కాదు, నిలకడైన శరీర భంగిమలతో మానసిక శాంతిని సాధిస్తూ ఒక సంతులనం తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుంది యోగా. పసిపిల్లాడి కేరింత, చెంగును దూకే తువ్వాయి గెంతులు, ఘీంకరించే ఏనుగు, గాలికి ఊగే చెట్ల గలగళ్ళు, పారే సెలయేటి పరవళ్లతో సహా అన్నిటా ఉన్నది యోగం. మనిషి నడకలోనూ ఆటలోనూ ఉంది యోగా. దుక్కి దున్ని, విత్తనం చల్లి, నాట్లు వేసి, పైరు కోసి, పంట నూర్చడంలోనూ ఉన్నది యోగమే. ఈ జీవుడు నవ్వినా, పాదం కదిపినా, పదం పాడినా, ప్రకృతికి నమస్కరించినా ఆ ధ్యాసలో, ఆ ధ్యానంలో ఉన్నది యోగానే. భారతదేశం ప్రపంచానికి అందించింది ఈ జీవన యోగమే. రోజువారీ చర్యల్ని క్రమబద్ధం చేసుకుంటూ ఒక నియమావళిని ఏర్పాటు చేసుకున్నాం మనం. అదే యోగా. దాన్ని ఒక పద్ధతిగా చేసుకోవడం కోసం అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరిట మనల్ని మనమే పరిచయం చేసుకుంటున్నాం. అర్థమైంది కదా? యోగా సమస్త సుఖినో భవంతు.